యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 58వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో 30వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. ఇవి చాలా బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏమిటో ఆ కీలక రహస్యాలను తెలిపేటువంటి శ్లోకాలు ఇవి. ఓకే, పరాన్న జీవులుగా అర్రలు చేస్తూ భక్తి మార్గం లోపల దేవుని గురించి అర్రలు చేస్తూ ఏదో తాంత్రిక విద్యలకు వీటికి లోబడి అసలు మర్మం తెలుసుకోకుండా ఉన్నటువంటి ప్రపంచానికి పరమాత్ముడు అంటే ఏమిటి, ఎక్కడ, ఎట్లా అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగించేటువంటి సూత్రాలు భగవద్గీత లోపలనే. ఈరోజు 6వ అధ్యాయంలో వచ్చే 2 శ్లోకాలు అద్భుతమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నాయి. ఎవరికి అర్థమవుతాయి అంటే అందరికి అర్థమయ్యేటువంటి కావు. ఎవరు తీవ్ర ముముక్షుత్వంతో కూడుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకే భగవంతుడు చేజిక్కినంత పని ఇది. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. తాత్పర్యం: ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచున్నాడో మరియు నాయందు సమస్త భూతములను గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నాకాతడు కనబడకపోడు. ఇక్కడ సనాతన ధర్మం యొక్క నిగూఢ రహస్యం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సమస్త భూతములు అంటే ఇక్కడ విరాట్ విశ్వం, పంచభూతాత్మకమైన ఈ జీవితం, ప్రపంచం, విరాట్ విశ్వం, సౌరమండలాలు, ఇవన్నీ కూడా భూతములు అనబడతాయి అన్నట్టు. సమస్త భూతములందును ప్రాణులు కూడా, పాంచభౌతిక దేహం ధరించిన మనము కూడా భూతాల కిందకే వస్తాం. భూతాలంటే దయ్యాల భూతాలు కావు, పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో కూడుకున్నాం కాబట్టి అది కూడా వచ్చేస్తుంది. సమస్త భూతం నీలాగా ఉండేటువంటి అందరి లోపల కూడా. తర్వాత పంచభూతాల్లో దాగి ఉన్న దివ్యత్వము, మహిమాన్వితమైనటువంటి శక్తి సమస్త అండపిండ బ్రహ్మాండమంతటా మొత్తం నన్ను చూచుచున్నాడో ఎక్కడ పడితే అక్కడ సర్వము ఖలువిదం బ్రహ్మ, అన్ని భూతాల లోపల, చరాచర అన్ని ప్రాణికోట్ల లోపల, మొత్తం విశ్వం యొక్క సకల భూతాల లోపల కూడా నన్ను చూచుచున్నాడు. ఎందుకు చూడాలప్ప అంటే దేవుడు లేదా ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమే ఈ సర్వం. ఇదే భగవద్గీత నిగూఢ రహస్యం. ఎన్ని లక్ష కోట్ల సార్లు చెప్పినా అంతే ఉంటుంది వ్యవహారం. సనాతన ధర్మం లోపల ప్రత్యేకత ఏంటిదంటే ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం ఏదైతుందో అదే సమస్త భూతములు అని అర్థం అన్నట్టు. ఐశ్వర్యం ఈశ్వరుని యొక్క విభూతులే, సమస్త భూతములంతా విభూతులే అంటే ఐశ్వర్యమే. ఈశ్వరుని యొక్క ఐశ్వర్యము ఈశ్వరునికి భిన్నము కాదు. ప్రజ్వలిస్తున్న అగ్ని ద్వారా వెలువడే ప్రకాశము అగ్నికి ఎట్లా ఇతరము కాదో
అగ్ని యొక్క రూపాంతరమే ఎట్లా ప్రకాశమో, దేవుని యొక్క రూపాంతరమే, దేవుని యొక్క ప్రకాశమే ఈ దివ్యమైనటువంటి యావత్ విశ్వం. కాబట్టి చూచుచున్నాడో ఇదే పరిపూర్ణ సాక్షాత్కార సూత్రం, బ్రహ్మ సాక్షాత్కార సూత్రం. రాబోయే 11వ అధ్యాయం లోపల ఈ విషయాలు 10-11 అధ్యాయాల లోపల చాలా విస్తారంగా ఉంటాయి ఈ విషయాలు. ఏమంటే సమస్త భూత నన్ను చూచుచున్నాడో. ఏ మతాల లోపల కూడా ఈ సూత్రాలు లేవు. ఈశ్వరుని కంటే ఐశ్వర్యము భిన్నము. కొన్ని మతాలైతే గైరల్లా అంటారు వీటికి. గైరల్లా అంటే ఇదంతా పంచభూతాత్మక ప్రకృతి వగైరా ఇదంతా ఉంది కదా, అబ్రాహిమిక్ ఐడియాలజీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు అంతా ఏమంటారు, ఈ గైరల్లా అంటారు. అంటే గైరల్లా అంటే దేవునితో సంబంధం లేదని అర్థం అన్నట్టు. విచిత్రమైన వాదన ఉంటుంది. అట్లా ఉన్నది లేదని కాదు. ఈశ్వరుడు జ్యోతి అయితే ఈ సమస్త భూతజాలమంతా ఇన్క్లూడింగ్ మనతో పాటు అతడి యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క దివ్యత్వం, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం, పరమాత్మని యొక్క విభూతి, ఏ అర్థమన్నా తీసుకోండి, విడతీయలేము. పదార్థము నుంచి పదార్థ వైశిష్ట్యాన్ని ఎట్లా విడదీయలేమో, పదార్థం నుంచి పదార్థ వైశిష్ట్యాన్ని వేరుగా ఎట్లా ఊహించలేమో, అట్లాగే పరమాత్మ నుంచి అతని శక్తిని వేరు చేయలేం మనం. శక్తే పరమాత్మని యొక్క గుర్తింపు, ఉనికి. పరమాత్మ నుంచి పరమాత్మని శక్తిని వేరు చేయలేం. కాబట్టి శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటే భగవద్గీత చాలా సులభంగా అర్థమైపోతుంది అన్నట్టు. శక్తి విశిష్ట అద్వైతము చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. అద్వైతం అంటే రెండవ దానికి అవకాశమే లేని ఏకమై ఉన్నటువంటిది, ద్వితీయానికి అవకాశం లేనిది కాబట్టి అద్వైతం అన్నాం పరమాత్మకు. అయిందా? దాని విశిష్టత ఏంటిది? రెండో ప్రశ్న. దాని యొక్క విశిష్టత ఏమిటిది? శక్తి. పరమాత్మని యొక్క విశిష్టత శక్తి అన్నట్టు. ఎట్లా మిరపకాయ విశిష్టత కారం ఉంటుందో, నిమ్మకాయ విశిష్టత పుల్లగా ఉంటుందో, తర్వాత మామిడి పండు విశిష్టత తీయగా ఉంటుందో, చెరుకు చక్కెర తేనె విశిష్టత తీయగా ఎట్లయితే ఉంటుందో, పరమాత్మని యొక్క విశిష్టత శక్తి. వేరే చూడలేము, విడదీయలేము మనం మొత్తం మీద. శక్తి నిరాకారమే, పరమాత్ముడు నిరాకారమే. మరి ఏంటిది లెక్క అంటే శక్తి రూపాంతరమే సమస్త భూతాత్మకమైన విశ్వం. ఇది లెక్క. కాబట్టి విశ్వం శక్తిగా మారుతున్నది. శక్తి అయితే పరమాత్మని స్వభావమే అయిపోయింది. ఎట్లా భిన్నంగా చూడగలుగుతాము? కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే సమస్త భూతములను నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడ కనిపిస్తా మీకు? జ్ఞానం, మనిషి లోపల జ్ఞానం కనిపించదు. జ్ఞానము ద్వారా జరిగే పనిని చూసిన తర్వాత జ్ఞానం యొక్క మహిమను మనం గుర్తిస్తాం. ఎట్లాగో అట్లాగే ఈ విరాట్ విశ్వమును చూసిన తర్వాత, ఇందులో ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం చూసిన తర్వాత కనిపించని పరమాత్మ కనిపించేది ఎక్కడ అంటే విభూతుల లోపలనే, విశ్వం లోపలనే, పృథ్వీ తేజవాయు ఆకాశాల లోపలనే. చాలాసార్లు చెప్పినాం ఇది. చూచున్నాడు. మరియు నాయందు సమస్త భూతములను గాంచున్నాడు. చూడండి, శక్తి విష్ట అద్వైతం అంటే బీజంలో వృక్షం ఉందా, వృక్షంలో బీజం ఉందా? ఎంత అద్భుతమైనటువంటి విషయము. సమస్త భూతములను నన్ను చూచుచున్నాడో, మరియు సమస్త భూతములను నాయందు సమస్త భూతములను గాంచుచున్నాడు. యతో బ్రహ్మాండ తథో పిండాండ అన్నట. విత్తు లోపల చెట్టు ఉన్నది సత్యమా, చెట్టుకు విత్తు ఉన్న సత్యమా? ఈ ప్రశ్నలకు అంతు లేదన్నట్టు. సమస్త భూతాలు పరమాత్మ లోపలున్నాయి. అందుకే అక్కడనే చూడు, మొత్తం పరమాత్మ లోపలనే చూడు. ఆ పరమాత్మ నీ ఆత్మే.
అన్ని భూతాల లోపల పరమాత్ముని చూడు, అన్ని భూతాలు పరమాత్మునిలో చూడు అన్నప్పుడు ఎక్కడ ఇక అన్ని భూతాల లోపల అతనే ఉన్నాడు, అతని లోపలనే అన్ని భూతాలు ఉన్నాయి. చెట్టు లోపలనే విత్తున్నది, విత్తు లోపలనే చెట్టు ఉన్నది అన్నట్ల ఇట్లా చూడడం నేర్చుకున్నాలే. అట్టివానికి నేను కనబడకపోను, కనిపిస్తున్నదంతా మహిమాన్వితమైన దివ్యత్వమే. ఆ దివ్యత్వం అంటేనే దేవుని యొక్క స్వభావము. మరి ఈ దివ్యత్వం అంతా మన అనుభవం లోపల ఉన్నప్పుడు ఇంకా దేవుడు నేరుగా కనిపించేది ఏమున్నది? ఇంకా దేవుని యొక్క సమస్తమైనటువంటిది ఈ యొక్క విభూతులు ఏవైతే ఉన్నాయి కదా, అన్నిటి లోపల ఉన్నది పరమాత్మనే. పరమాత్మను గుర్తించడానికి అతడి శక్తే ప్రమాణం. అతడి శక్తికి ఈ విశ్వమే ప్రమాణం, జీవ జగత్తులే ప్రమాణం. కాబట్టి శక్తి విశిష్ట అద్వైతం అంటే ఇది అన్నట్టు. పరమాత్మని యొక్క విశిష్టత శక్తి, శక్తి యొక్క విశిష్టత సమస్త భూత ప్రపంచం. కాబట్టి శక్తిలో పరమాత్ముడు, పరమాత్మలో శక్తి ఉన్నది, పరమాత్మలో ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో పరమాత్ముడు ఉన్నాడు. ఇట్లా వృక్షంలో బీజం ఉన్నది, బీజంలో వృక్షంలో, ఒకడు స్థూలం ఒకడు సూక్ష్మం, కానీ అట్లా ఉన్నది. నాకు అతడు కనబడకపోడు. ఇది పరిపూర్ణ సాక్షాత్కారానికి సంబంధించిన రహస్యమైనటువంటి శ్లోకం. ఇది పూర్ణ దర్శనం అంటారు దీనికి. పరిపూర్ణ దర్శనం అంటే ఇంకా అక్కడ ఏం మిగిలింది లేదు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః, భజత్యేకత్వం ఆస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. కంటిన్యూషన్. మీది శ్లోకం యొక్క భావాన్ని విపులీకరించి 31 రూపాయలు చెప్తున్నాడు. ఎవడు సమస్త భూతములందున్న నన్ను అభేద బుద్ధి కలిగి సేవించుచున్నాడో, అన్ని భూతాలను మనం సేవిస్తున్నామంటే రెండు అర్థాలు వస్తాయి అన్నట్టు. వాటి ద్వారానే మనం బ్రతుకుతూ ఉన్నాం. సమస్త భూతం నన్ను అభేద బుద్ధి కలిగి సేవించుచున్నాడు. సరే, వేరే భూతాలు మనకు అర్థం కాకపోయినా పంచభూతాలను తీసుకుందాం అన్నట్టు. పృథివ్యాప్ తేజోవాయురు ఆకాశాలను తీసుకుందాం. వీటినే సమస్తం అనుకుందాము. మరి పంచభూతాత్మకమైన దేహము కూడా కలుపుకుందాం. పంచభూతాత్మకమైన దేహము, పంచభూతాత్మకమైన ప్రకృతి, ఈ అన్నిటి లోపల ఉండేటువంటిది పరమాత్మ. అభేద బుద్ధి అంటున్నాడు అన్నట్టు. శక్తిని పరమాత్మునికి వేరేగా భేదంతో చూడకు, చూస్తే ఫెయిల్ నీవు. పరమాత్ముని యొక్క శక్తి వేరువేరుగా చూస్తే ఆధ్యాత్మికం లోపల దేనికి పనికిరానుండడం, మతాలు ఏమైనా ఉండని ఎక్కడైనా ఉండను మొత్తం మీద. పరమాత్ముని యొక్క శక్తి పరమాత్మునికి భిన్నంగా చూడడానికి వీలే లేదు. అభేద బుద్ధి, అభేద ఎలాంటి భేదం పెట్టకు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టి జ్ఞానమయం అయిపోతే జగమంతా బ్రహ్మమయమే. అంటే ఎక్కడ కూడా భేదభావము లేదు. ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నది ఆ పరతత్వమే. ఇది అభేద బుద్ధి కలిగి సేవించుచున్నాడు. అందుకే కదా మనం భూమిని సేవిస్తున్నాము, నీటిని పంచభూతాలను మనం సేవిస్తున్నాం. వాటిని సేవించకపోతే, భూమిని సేవించకపోతే అన్నం దొరకది, నీటిని సేవించకపోతే మనిషి బ్రతకలేడు, గాలిని సేవించకపోతే ప్రాణం నిలవదు. ఇదంతా మనం సేవిస్తూనే ఉన్నాం. పంచభూతాత్మకమైన శరీరానికి పంచభూతాల యొక్క సహకారం ఉన్నది. ఇవి లేకపోతే నీ జీవితమే లేదు. కాబట్టి అభేద బుద్ధి. శివశక్తులు రెండు వేరే వేరే కావు. దేవుడు దివ్యత్వం వేరే వేరే కాదు. ఈశ్వరుడు ఐశ్వర్యం వేరే వేరే కాదు. ఈ దృష్టిని బాగా అలవరుచుకుంటే సేవించుతున్నాడో అట్టి యోగి. అంటే ఏమైపోయింది ఇతడు? ఈ జ్ఞానం లోపల ఉన్న వ్యక్తి కలిసిపోయే ఉన్నాడు. ఉప్పు నీళ్ళలో కలిసిపోయినట్లు. ఉప్పు వచ్చింది నీళ్ళ లోపల నుంచి, మళ్ళీ నీళ్ళు వేస్తే కరిగిపోయింది అది మొత్తం మీద. అన్నిటిని ఉప్పుగా మార్చేస్తున్నది. యోగి మీన్స్ అది. అంటే అన్నిటిలో ఉన్నదాన్ని చూస్తూ తన లోపల కూడా దాన్ని చూడము, కలిసిపోవడం అన్నట్టు. యోగి మీన్స్ అది.
ఏ విధంగా ప్రవర్తించుచున్నవాడైనను, ఇక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించున్నవాడైనను అంటే దుర్మార్గం లోపలికి పోదామా, పాపాలు చేద్దామా, ఏ విధంగా అంటే ఏం చేద్దాం అనే మాటకు వచ్చినప్పుడు ఈ అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్య జ్ఞాన అనుభవం ఎవరికైతే వస్తుందో అక్కడ దుష్టత్వం అనేది ఉండదు. అది ముంగట వచ్చే శ్లోకం లోపల వచ్చేస్తుంది. అక్కడ ఉండనే ఉండదు అన్నట్టు. ఎక్కడ సూర్యకిరణాలు ప్రసరిస్తే అక్కడ అంధకారం ఎట్లా ఉండదో, ఇంత మహత్తరమైనటువంటి బ్రహ్మాండ స్థల పిండస్థల జ్ఞానం, సర్వం ఖలు విదం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం మనం పొందిన తర్వాత ఈ మహా జ్ఞానోదయం అంటే ఇటువంటి జ్యోతి, జ్ఞానజ్యోతి మన లోపల వెలిగిన తర్వాత వక్రమైన ఆలోచనల యొక్క అంధకారం ఇక మన లోపల ఉండదు. కాబట్టి ఇట్లా ఏమర్థం, ఏ విధంగా ప్రవర్తించున్నవాడైనానంటే ఇష్టం వచ్చినట్లు కాదు. నీవు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవా, గృహస్థాశ్రమంలో ఉన్నవా, సన్యాసాశ్రమం లోపల ఉన్నవా, వానప్రస్థంలో ఉన్నవా, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు మొత్తం మీద, ఏ ఆశ్రమం లోపల ఉన్నావు, నీవు మానవ సేవ చేస్తూ తరించాలనుకుంటున్నావా, ధర్మం తప్పకుండా ప్రవర్తించాలనుకుంటున్నావా, ఎట్లనైనా ప్రవర్తించు. కానీ మహోన్నత మానవీయ విలువనే ముఖ్యం. నీ ప్రవర్తన ఇంకెట్లుంటుంది, మానవీయ విలువలకు నువ్వు కట్టుబడిన తర్వాత మానవత్వం వైపే ప్రపంచం కొనసాగుతుంది, ధర్మం దిక్కే ప్రపంచం కొనసాగుతుంది. కాబట్టి ఏ ఆశ్రమం లోపలనైనా ఉండు, ఏ పరిస్థితి లోపలనైనా ఉండు, కర్మలు చేస్తూ ఉండు, కర్మలు మానుకొని ఉండు, నిబంధననే నీ మీద లేదన్నట్టు. మొత్తం మీద ఏ విధంగా ప్రవర్తిస్తున్నవాడైనా, ఎక్కడ బంగారం ఏదైతుందో ఏ రకంగా కట్ చేసినా, ఎట్లా ముక్కలైనా అది ముక్కలైందని దాని విలువ తగ్గదు. ఆ ముక్కకు కూడా అంతే విలువను, ఎంత సాలిడ్ బిస్కెట్కు విలువ ఉన్నదో దాని లోపల నుంచి కట్ చేసినటువంటి చిన్న ముక్క, ఒక అర్ధ తులం, 1 తులం ఉన్న ముక్క కూడా అంతే విలువ ఉన్నది అన్నట్టు. విలువలో ఏం వ్యత్యాసం లేదు. అట్లాగే ఈ పూర్ణ ప్రజ్ఞ స్థితి లోపల ఉంటే ఎట్లనన్నా ఉండు. కొందరు అవధూత, కొందరు కొండ గుహల లోపల ఉంటారు, కొందరు పర్వతాల లోపల ఉంటారు, కొందరు మానవ సమాజం లోపల ఉంటారు, కొందరు ధర్మం కొరకు యుద్ధం చేస్తూ ఉంటారు, కొందరు ఏమీ చేయకుండా నిరంతరం ఆత్మనిష్ట లోపల ఉంటారు. ఎట్లనన్నా ఉండు, దానికి సంబంధం లేదు. కానీ నీ లోపల పరిపూర్ణ జ్ఞానజ్యోతి వెలగాలి. వాడైనను నా ఎందు ఉండువాడు అగుచున్నాడు. ఉన్నవే నీవన్నది తెలుసుకున్న తర్వాత, నాలో నీవే, జగమంతా నీవే అన్న తర్వాత ఇంకా నీలో ఉండడం ఏమిటి తప్ప నాకు అర్థం కాదు. ఉన్నదే నీవన్నప్పుడు నీ లోపల ఉండేవాడేవాడు. ఉండాలనుకుంటున్నాను, లోపల కూడా నీవే ఉన్నావు, జగమంతా నీవే ఉన్నావు, నీవే తప్ప ఇతః పరం బెరగ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసి మనకు చెప్పినప్పుడు ఇక ఉండడం ఏంటిది, ఉండకపోవడం ఏమిటి? దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్నప్పుడు ఇక ఉండేదేమున్నది, నా ఎందే ఉండువాడు అగుచున్నాడు. కర్మ లోపల ఉంటేమి, సమాధి లోపల ఉంటేమి, ఎక్కడున్నప్పటికైనా అని ఉన్నది బ్రహ్మం ఒక్కటే. కాబట్టి అది తప్ప ఇంకొకటి లేనప్పుడు ఉండేవాడు ఇంకా దేంట్లో ఉంటాడు. ఉండేవాని లోపల కూడా బ్రహ్మమే ఉన్నది, ఈ వీడు కూడా బ్రహ్మం లోపలనే ఉన్నాడు. ఇట్లా పరిపూర్ణ ప్రజ్ఞాస్థితి అంటారు దీనికి. 31. ఇవి 2 శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇప్పుడు నేనంటే కదా, ఇది చూడండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సమస్త ప్రాణులయందును సుఖమును కానీ దుఃఖమును కానీ తన తోడ పోల్చుకొనుచు తన వలనే సమానంగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. ఇది వ్యవహారం లోపల ధర్మనిష్ఠా తత్పరత అంటారు దీనికి. ధర్మనిష్ఠా తత్పరత సమస్త ప్రాణులయందు ఇది ఏంటి తప్ప ధర్మము అనే మాటకు వచ్చేస్తే ఏదో మత ఛాందసవాదము, సంప్రదాయ వితండవాదం ఇవన్నీ పనికి మాలినాయి.
ధర్మము ప్రతి చిన్నోనికి అర్థమయ్యే ఒక గొప్ప సూత్రం. అది గొప్ప సూత్రం, ప్రతి చిన్నోనికి అర్థమవుతుంది అన్నట్టు. ఈ వితండవాదాలు ఇవన్నీ పనికిరాని అన్నట్టు. ధర్మం అంటే ఏంటిది అనే మాటకు వచ్చేస్తే, వ్యవహారికంగా ధర్మం యొక్క అర్థం, పారమార్థికంగా ధర్మం యొక్క అర్థం రెండు తెలుసుకుందాం మనం. వ్యవహారికంగా మొట్టమొదటి తెలుసుకుందాం. వ్యవహారికంగా ధర్మం అంటే ఏంటిది? ఎదుటివాని ఏ చేష్టల వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉందో ఆ చేష్టలు నీ ద్వారా జరగకూడదు, నీలో అలాంటి చేష్టల ప్రవృత్తి ఉండకూడదు. అంతే. దేంతో నీకు బాధ కలుగుతున్నదో దానికి నీవే సాక్షివి. కాబట్టి అలాంటి బాధ ఇతరులకు కలిగించకుండా నడుచుకునేటందుకు కూడా నీదే బాధ్యత. ఇదే ధర్మం. ఇంకా అన్ని ఇజాలు వచ్చేసినాయి మొత్తం. సోషలిజం, కమ్యూనిజం, మార్క్సిజం, ఎవ్రీ ఇజం, డెమోక్రసీ అన్నీ ఇందు లోపల వచ్చేసినాయి అన్నట్టు. ఇంతొక్కటి ప్రతి ఒక్కటి తెలుసుకుంటే చాలు. రావణుడు ఈ మాట తెలుసుకునింటే రాముని చేత్తోపల సంహారం కాకుండే, దుర్యోధనుడు ఈ మాట వినింటే 100 మంది తమ్ముళ్లను పోగొట్టుకోకుండే, తనతో పాటు 99 మంది తమ్ముళ్లను పోగొట్టుకోకుండే భారత యుద్ధం చేసి సర్వనాశనం కాకనే ఉండే అన్నట్టు. అంతే. నేను ఏ పని చేసినో ఆ పని వల్ల ఎదుటివానికి ఎంత బాధ కలిగింది అనేటువంటి విషయం తెలుసుకుంటే ఆ పని ఎవడు కూడా చేయడన్నట్టు. ఇది ధర్మం యొక్క మౌలిక సూత్రం. ఎదుటివాని ఏ చేష్టల వల్ల నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతూ ఉన్నదో నీ లోపల అలాంటి చేష్టలు ఉండొద్దు. ఏ చేష్టల ద్వారా అయితే ఎదుటివానికి నష్టం, కష్టం, బాధ కలుగుతుంది. ఇదే ధర్మం. ఎంత దూరం అన్నవో ఇదే మహోన్నత మానవత్వం, మహోన్నత మానవీయ విలువ అన్నట్టు. మహామానవతావాదం అంటారు దీనికి. సమస్త ప్రాణులందును సుఖమును కానీ దుఃఖమును కానీ తనతోడ పోల్చుకొనుచు తన వలనే సమానంగా ఎవడు చూచును అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. ఎందుకప్ప శ్రేష్ఠుడు? ఏదో మహాజ్ఞాన సూత్రం, బ్రహ్మసూత్రం ఈ ఎంత తెలుసుకొని ఎక్కడునో మూల కూర్చుంటే నీ ఒక్కనికే లాభం అయిపోతుంది. నీ ఒక్కనికే నువ్వు తరించిపోతావు, మోక్షం దొరుకుతుంది, నడిచిపోతుంది. కానీ దానికి సామాజిక జీవనానికి సమన్వయం చేసి ఇలాంటి దోషరహిత సమాజం కావాలనే ఆకాంక్ష నుంచి తనతో అయినంత మట్టుకు ఈ గుణపాఠం ఎవరు నేర్పుతుంటారో, అంటే ఎదుటివానికి దుఃఖం వచ్చింది, పోనీ ఎదుటివానికి ఏదో ఒక మహా పెద్ద వ్యాధి వచ్చి తడపడాయిస్తున్నాడు, అప్పుడు మనసున్న మనిషి ఏమనుకుంటున్నాడు, అయ్యో ఈ బాధ మనకు వస్తే ఎట్లా తట్టుకునాలప్ప అంటే అప్పటికి నువ్వు ఆపాదించుకున్నావు బాధను. వియోగ బాధలు ఉంటాయి, అనుకోకుండా తన వాళ్ళని కోల్పోతారు. అప్పుడు మనం అక్కడ పోయిన తర్వాత మనము కనీసం ఇలాంటి బాధ మనకు వస్తే మన గతి ఏంటిదని ఇట్లా కనీసం మనసు లోపల వచ్చి మనసు ద్రవించి కన్నీరు కారినాయంటే నీ లోపల తనతో పోల్చుకున్నట్టు లెక్క. అంటే ఇలాంటి ఆపదలు ఎవరికి రాకూడదప్ప, మనకు వస్తే ఎంత కష్టం ఇది అనే భావన నీకున్నప్పుడు ఇతరులకు నువ్వు ఆపద కలిగించే ప్రసక్తే ఉండదు. తనతోడ పోల్చుకుంటున్నాడు. ఇంకొకటి సుఖం. ఎవడో సుఖపడుతుంటే మనం చూసి ఈర్ష్య చెందడం కాదు. వాడు సుఖపడుతున్నాడంటే, వాడు సిరి సంపదలతో తొలుతూగిండంటే ఉండని, ఎక్కడ పోతాయి? సమాజంకే ఉండిపోతాయి. ఎవడే మెంట పెట్టుకొని పోడు. పనిపడ్డప్పుడు మనకు కూడా అవసరం పనిపడతాడు. పడకున్నా పర్వాలేదు, ఉండకోక శ్రమిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు కదా. కాబట్టి వాని సుఖం లోపల నీ సుఖం చూసుకునాలే, ముంగట వాని దుఃఖం లోపల నువ్వు దుఃఖం చూసుకునాలే. ఇట్లా పోల్చుకోవాలి. అంతేగాని ఎదుటివాడు బాధపడుతుంటే నీవు సంతోషపడడము దుర్మార్గం యొక్క పరాకాష్ట. షాడిజం అంటారు ఇంగ్లీష్ లోపల దీనికి. అది ఉండవద్దు. తటస్థంగానన్నా ఉండు. శ్రేష్ఠుడవు కావాలని అనుకుంటే ఈ రకంగా కష్టాల లోపల చేదోడు వాదోడుగా, సుఖాల లోపల కష్టాల లోపల చేదోడు వాదోడుగా ఉంటే అయినంత మట్టుకు సుఖాల లోపల వాడు సంతోషపడుతుంటే నాకు కూడా సంతోషమే. ఏముంది, భగవంతుడు అట్లా నీకు ఉంచిండు కాబట్టి నీకు ధన్యవాదాలు, ఇటువంటి సంతోషం. పోల్చుకొనుచు తన వలె సమానంగా ఎవడు చూచును. ఎందుకు సమానంగా చూడాలి? అందరి లోపల ఒకే ఆత్మ కాబట్టి
ఇక సమానంగా నువ్వు చూసేదేమున్నది? చూడకపోతే ఏం చేస్తావు? నువ్వు చూడకపోతే నీ లోపల ఉన్న ఆత్మ వాని లోపల ఉన్న ఆత్మ వేరేనా? ఏమీ వేరే ఉండదు. భేదభావము వ్యవహారికంగా ఒకటి ఉంటుంది. అది దేవుడు కూడా చేసి ఉండు, అట్లా నడుస్తూ ఉంటుంది. అది ఎట్లా? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతం అన్నాడు. ఏమైనా భేదభావం ఉంటే మానవ హితాలకు వ్యతిరేకంగా వెళ్ళి మానవులకు హాని తలపెట్టేటువంటి వాళ్లకు వ్యతిరేకంగా పోరాడడం, అక్కడ సమానత్వం పనికిరాదు. అక్కడ సమదర్శనం ఉంటే పర్వాలేదు, కానీ సమవర్తనం పనికిరాదు. సీతను అపహరించిన రాముణ్ణి ఒకటే రకంగా చూడడానికి వీల్లేదు. రాజ్యం లాక్కొని తనకే కావాలి, ఎదుటివాళ్ళ తనకే కావాలి అనేటువంటి దుర్యోధనుని యొక్క ఆదర్శం ఈ శ్లోకానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే వ్యవహారిక సత్తా. అక్కడ దానికి అదే సమాధానం ఉంటుంది, ఇక్కడ దీనికి ఇదే సమాధానం ఉంటుంది. ఈ సమాధానాలకు జోలికి పోకుండా అందరి లోపల ఉండే ఆత్మ ఒక్కటి అనేటువంటి సమదర్శనం ఏదైతున్నదో ఇది పెట్టుకొని సమవర్తనం విషయానికి వచ్చే వరకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇది దుష్టులను ఎదిరించడం లోపల శిష్టులను చూసినటువంటి సానుభూతితో దుష్టులను చూడడానికి వీల్లేదు. అట్లా ప్రపంచం యొక్క కొనసాగింపు జరగాలంటే ఈ దుష్కృతులకు, సాధు సజ్జనులకు, దుష్కృత్యులకు ఎప్పటికీ అభిప్రాయ భేదం ఉంటుంది. దానికి అదే జవాబు, అది వ్యవహారిక సత్తా. ఇక మిగతా ఆత్మ విషయం లోపల వచ్చినప్పుడైతే తన వలనే సమానంగా ఎవడు చూచును. నా ఆత్మ నీ ఆత్మ రెండు వేరే కాదు. నీ మతం ఏదైతేమి, నా మతం ఏదైతేమి, నీ సంప్రదాయం ఏదైతేమి, నా సంప్రదాయం ఏదైతేమి, నీవు పీల్చుకుంటున్న గాలి ముక్కుతోనే పీల్చుకుంటున్నావు, నీవు ఆడుతున్న మాటలు నీ నోటి నుంచి ఆడుతున్నావు, నీ వింటున్న శబ్దం నీ చెవుల నుంచే వింటున్నావు, నీ చూస్తున్న రుచులు నీ నాలుక నుంచే చూస్తున్నావు. ఎందుకంటే అందరి లోపలన్నది ఒకే ఆత్మ కాబట్టి ఈ సమదృష్టి అనేటువంటిది ఉండాలి. దుష్ట భావనలు లేకుండా ఎవరికి దుఃఖం కలిగించకుండా ఉండడమే జ్ఞాని యొక్క ముఖ్య కర్తవ్యం. అయితే ఈ స్థితిని నిలుపుకోవడం లోపల అసాధారణమైన స్థితి, నేను చెప్తున్నా మీరు వింటున్నారు కాదు, ఇది మనం అనుభవం లోపలికి వెళ్ళిపోవాలి. మనసు ఎంత ఇక్కడ నిలవడానికి ఎంత జంకుతున్నదో రేపటి విషయం లోపల వస్తుందో మనకు మొత్తం మీద. ఎప్పటికైనా కానీ స్వయంగా ఎవరి సహకారం లేకుండా ఈదడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి అటువంటి భవసాగరాన్ని దాటే జ్ఞానం అనే నౌక భగవద్గీత. ఏదో ట్యూబ్ కట్టుకొని ఈదలాడడము, తాడు పట్టుకొని మీద నిలబడితే ఉంటే ఈతలాడడం అది కాదు. ఎన్ని రోజులు ఆడతావు? అన్నీ వదిలేసి ఈదగలగాలి. అట్లాగే ఈ నిష్ఠ, ఆత్మనిష్ఠ ఏదైతుందో ఈ అనుభవం లోపలికి రావాలంటే అడ్డంకి ఏమున్నది, అది అడ్డంకి ఎంత బలీయమైందున్నది, దాన్ని తొలగించే విధానం ఏంటిదో రేపటి శ్లోకాల లోపల మనం చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.